రాష్ట్ర అధికార ప్రతినిధి రాయలసీమలో మేము టైగర్ అని పిలుస్తాం పరిటాల శ్రీరామ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులకు, వేదిక అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన తెలారి నియోజకవర్గ పెద్దలకు, మహిళలకు, అదే రకంగా మనకు ముఖ్య అతిథిగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, మరి ఇంతసేపు పెద్దలందరూ చెప్పినట్టుగా మన కొత్త పెళ్లి కొడుకు ఆలపాటి రాజా గారికి, అదే రకంగా జయప్రకాష్ గారికి, అదే రకంగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎలక్షన్లో భాగంగా, మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. పొద్దున్నుంచి మేము దూరం నుంచి చూసేటప్పుడు అనంతపూర్ నుంచి ఏమో ఎలక్షన్ ఎట్ట జరుగుతుందో ఏందో పరిస్థితి, పెద్ద ఎలక్షన్ అయిపోయింది, 6 నెలలు కావస్తుంది, ఏముందిలే అంతా అని చెప్పి మనోళ్ళు కూడా బాగా లైట్గా తీసుకుంటారేమో అని చెప్పి ఒక అపోహలు ఇక్కడికి వచ్చినాం అనమాట. పొద్దున్నుంచి రాజానతో పాటు తిరుగుతా అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఎక్కడికక్కడ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు, టీచర్స్ కానీ, ఇంకోరు కానీ, ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మేమంతా ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పే మాటలు వింటా అంటే ఖచ్చితంగా సగం ఎలక్షన్ మనం అయిపోగొట్టుకున్నామనే ఫీలింగ్ వస్తుంది. అంటే సగం ఎలక్షన్ అయిపోగొట్టుకున్నాము, వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మనం లైట్గా తీసుకునే పరిస్థితి అయితే కాదు. ఇందాక చెప్పినట్టుగా 6 నెలలు కావచ్చింది, చాలా మంది ఇంక్లూడింగ్ మేము కూడా 6 నెలలు వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది కదా చెప్పి అందరూ లైట్గా గతంలో ఒకసారి ఆలోచన చేసుకుంటే గత 5 ఏళ్లు మనం పడిన సమస్యలు, ఇబ్బందులు, రోడ్లెక్కి ప్రజల సమస్యలను ఏ రకంగా అయితే మనం పోరాటం చేసి ముందుకు తీసుకొచ్చామో ఎవరైతే గత 6 నెలల నుంచి కొంచెం లైట్ తీసుకొని మనం కూడా మర్చిపోవడం జరిగింది. ఈరోజు ఆ బూజంతా దులిపేసి మరొకసారి ఆ పౌరుషాన్ని మళ్ళీ మనం బయటికి తీసుకొని రావాలి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు అంతా కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు ఏ రకంగా అయితే ముందు నడిపించుకొని మంచి కోసం కలిసి మనం ఈరోజు ముందుకు నడిచామో అదే రకంగా ఈరోజు ఈరోజు గుంటూరు, కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం కూడా మనం అదే రకంగా మనం అంతా కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఎలక్షన్లో నిలబడ్డము, పనిచేయడము, లేకుంటే ఓట్లు వేయడము ఇవన్నీ ఎంత ముఖ్యమో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎలక్షన్ హియరింగ్. ఎలక్షన్ హియరింగ్ అనేది చాలా ముఖ్యమైన ప్రాసెస్ ఏ ఎలక్షన్లో అయినా సరే. ఆ ఎలక్షన్ హియరింగ్ అనేది పైనుంచి పెద్దలు నిలబడిన వారు కావచ్చు, లేదంటే పక్కనున్న పెద్దలందరూ మనం ఎంత నడిపినప్పటికీ ముఖ్యంగా గ్రౌండ్లో నడపాల్సిందంతా ఇక్కడ కూర్చున్న కార్యకర్తలే. అంటే ఫ్రంట్ లైన్ సోల్జర్స్, రథసారథులు ఈ ఎలక్షన్కి మీరే అనే విషయాన్ని దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఓటు వేయడం కాదు, ఓటు వేయించడం అంటేకైనా గొప్ప పని. ఈరోజు చదువుకున్న వాళ్ళు, అంటే ఈరోజు ఎడ్యుకేషన్ అంతో ఇంతో డిగ్రీ ఉన్న వాళ్ళంతా ఎలక్షన్ కదా ఏముంది లేదు. ఎందుకంటే మాకు కూడా రాయలసీమలో గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు చాలా మంది ఫస్ట్లో ఎట్లా ఫీలింగ్లో ఉందంటే ఏదో అదర్ డిగ్రీ హోల్డర్స్ కదా, డిగ్రీ ఉన్న వాళ్ళు ఎలక్షన్ చేయాలా, మనం కాదు కదా అని ఆలోచన చేస్తాను. కానీ ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు డిగ్రీ ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ, ఇందాక పొద్దున్న రాజా అన్న చెప్తాండ, ఈరోజు డిగ్రీ ఉన్నవాళ్ళు ఓటేయాలి కానీ డిగ్రీ లేనివాడు కూడా నిలబడొచ్చు అని చెప్పి చెప్తాండ అన్న పొద్దున్న నుంచి అందరికీ చెప్తా అంటే నిజంగా నాకు కూడా తెలియదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటూ ఆయన కూడా బ్రహ్మాండంగా చెప్పుకుంటూ అందరినీ కూడా ఇంప్రెస్ చేసుకుంటూ ఆయన కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇక డిగ్రీ ఉందా లేదా అనేది కాదు, మన నాయకుడిని ముందుకు నడిపించడం అనేది ముఖ్యమైన అంశంగా మనం పెట్టుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆలపాటి రాజా గారు కావచ్చు, లేకుంటే అనంతపూర్లో మేము కావచ్చు, ఇక్కడ మనోహర్ గారిని కష్టపడి ఇక్కడ వారంతా కలిసి ఏ రకంగా మీరంతా కలిసి గెలిపించారో అదే రకంగా మేము ధర్మవరంలో సత్యకుమార్ గారిని కూడా అదే రకంగా గెలిపించి మేము కూడా ముందుకు తీసుకొచ్చాం. ఇందులో మేము ఎటువంటి భేషజాలాలు మా మనసులో పెట్టుకోలేదు. ఇక్కడ మేము ఆలోచన చేసింది ఏంటంటే మనం గొప్ప, రాష్ట్రం గొప్ప అంటే రాష్ట్రమే గొప్పది, రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తీర్చడమే గొప్ప పని అని చెప్పి మేమంతా కూడా ఆలోచన చేసుకుని మా సమస్యలన్నీ పక్కన పెట్టి ఆ రోజు మేము పనిచేసాం. మాతో పాటు మీరంతా కూడా కలిసి అదే రకంగానే మీరు కూడా పనిచేసి మా నిర్ణయాలను కూడా ఊగొట్టుకుంటూ మీరు కూడా ముందుకు వచ్చారు. కాబట్టి అదే రకంగా ఈ రోజు కూడా రాబోయే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక బ్రహ్మాండమైన మెజార్టీని మీరంతా కలిసి ఆలపాటి రాజా గారికి ఇస్తారని, ఇప్పించబోతున్నారని చెప్పి మీ అందరి దగ్గర కూడా మాట తీసుకోవడానికే ఈరోజు తెనాలి మీ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఈ నియోజకవర్గంలోనే నాకు తెలిసి ఎక్కువ బాధ్యత ఉంటుంది ఆయన మీద, ఆయనకు బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చే దాంట్లో. కాబట్టి మిగతా అన్ని నియోజకవర్గాలపైకి తెనాలిలో ఒక బ్రహ్మాండమైన మెజార్టీని మీరంతా కలిసి కష్టపడి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రెండోది 27వ తారీఖున మనకి ఎలక్షన్. 27వ తారీఖున అంటే 26 శివరాత్రి ఉన్నట్టుంది. అదే రకం 26 శివరాత్రి. జాగారం ఇంకొంచెం
ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా అట్లా కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ రోజు 3 గంటల దాకా. కాబట్టి పండగ ఉంది కదా అని చెప్పి చాలా మంది కొంచెం లైట్ తీసుకుంటా అంటారు. వారందరికీ కూడా మీరు చెప్పాలి, ఓటు మీరు వేయడమే కాక అందరితోనే వేయించాలి. రెండోది, మన జనరల్ ఎలక్షన్ లాగా కాదు, ప్రశాంతంగానే జరిగిపోతా ఉంటుంది. వస్తా అంటారు, ఓటర్లు పోతా అంటారు, కానీ ప్రతి ఒక్కరిని కదిలించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని మాత్రం దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా. శివరాత్రి పండగ అయిపోగానే ఈ పండగను కూడా, ఎలక్షన్ పండుగను కూడా కడిపోగొట్టి ఒక బ్రహ్మాండమైన గెలుపుని మనం చూడబోతున్నాము. చూపిస్తారు మీరంతా అని చెప్పి మీ అందరి దగ్గర నుంచి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో